ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతను తీర్చే దేవుడిగా ఉన్నాడు. ప్రతి సమస్యల నుంచి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి తండ్రి, మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినమంతా కూడా నా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా ఈ దినము చూడలేక తండ్రి అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. నాయన మాలో ఈ యొక్క యోగ్యత లేనప్పటికీ నా ప్రభు వారి కంటే మంచివారము, నీతిమంతులము కాకపోయినప్పటికీ నాయన కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఈ విధముగా సజీవముగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. దేవా నీవు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని ప్రభువా నీ కొరకు ప్రత్యేకించి ప్రభువా నీ సన్నిధిలో గడిపి ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అవును ప్రభువా, మేము చెడ్డ దినాల్లో జీవిస్తున్నామయ్యా, భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. అటువంటి స్థితిలో ప్రభువా మమ్మల్ని కాచి కాపాడమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. నీవిచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుని నా ప్రభువా దేవా జ్ఞానము కలిగి నీ సన్నిధిలో ప్రార్థించి కృపను ధన్యతను మాకు దయచేయండి అయ్యా. దివారాత్రములు కూడా ప్రభువా నిన్ను ధ్యానించి వాడు ధన్యుడు అంటున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా నాయన నిన్ను ఇడువకుండగా ఎడబాయకుండగా ప్రభువా నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. ఈ లోకయాత్రలో ప్రభువా నాయన మా యొక్క విశ్వాసమును కాపాడుకుని ప్రభువా నిత్యము కూడా తండ్రిని సిలువనెత్తుకుని నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. నిన్ను కలిగినటువంటి వారు ధన్యులు అంటున్నారు ప్రభువా. అట్టి ధన్యతను మాకు దయచేసిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. దేవా నీ కృపలో నాయన ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దినదినము కూడా మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడిని తెలియజేస్తున్నారు ప్రభువా. నాలో ఫలించని ప్రతి తీగను తీసి పారవేస్తానంటున్నారు ప్రభువా. ఫలించి ప్రతి తీగ ఇంకనూ ఫలించలాగిన వాటిలోని పనికిరాని తీగలను మాత్రమే తీసివేస్తానని తెలియజేస్తున్నారు ప్రభువా. అవును తండ్రి, మేము నీలో ఫలించుచుండగా అభివృద్ధి చెందుచుండగా ప్రభువా మాలో ఏమైనా నాయన అడ్డులు ఆటంకాలు ఉంటే ప్రభు వాటిని తొలగించి ప్రభువా నీలో నిత్యము కూడా ఫలించి ఇంకను అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీవు లేకుండా మేము బ్రతకలేమయ్యా, నీవు లేకుండా మేము జీవించలేము తండ్రి. మేము బ్రతుకుచున్నామంటే కేవలం అది నీ కృపయ్యా, మేము జీవిస్తున్నామంటే కేవలం అది నీ కృపనా ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మా పైన అనుగ్రహించినందుకు నీ స్తోత్రములు ప్రభువా. నా దేశ క్షేమము కొరకు ప్రభువా, నా దేశ ప్రజల క్షేమము కొరకు తండ్రి నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురంటున్నారయ్యా. నా అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించమంటున్నారు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా నా దేశ క్షేమము కొరకు, నా రాష్ట్ర క్షేమము కొరకు, నా గ్రామ క్షేమము కొరకు, మా కుటుంబాల క్షేమము కొరకు ప్రభువా నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. విశ్వాస వీరులుగా తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అబ్రహాము తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి తండ్రి పునాదులు గల పట్టణము కొరకు ఏ విధముగా ఎదురు చూచి జీవించాడు ప్రభువా.
మా పౌరస్థితి పరలోకమందున్నదని గుర్తెరిగి ప్రభువ నాయన పరలోక పట్టణము కొరకు ఎదురు చూచి జీవించిన రీతిగా తండ్రి మేము కూడా ప్రభువ అట్టి కృపను అటు ధన్యతను మేము కూడా పొందుకుని ప్రభువ ఆ పరలోక పట్టణము కొరకు ఎదురు చూచే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఈ లోక యాత్రలో మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువ. సులువుగా చిక్కులు పెట్టు పాపం వైపు చూడకుండగా తండ్రి విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూచిచూ ప్రభువ మా ఎదుట ఉంచినటువంటి పందెపు రంగములో ప్రభువ ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా మా మరణ పర్యంతం వరకు కూడా ప్రభువ నిన్ను విడవకుండగా ఎడబాయకుండగా తండ్రి నీ పాదముల చెంత గడిపే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువ. నీలో 30దంతులుగాను 60దంతులుగాను 100అంతులుగాను తండ్రి దినదినము కూడా ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. మంచి నేలను పడిన విత్తనం ఏ విధముగానైనా ఫలించి అభివృద్ధి చెందుతుందో ప్రభువ ఆ విధముగా మేము కూడా ప్రభువ నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రములయ్యా. అయ్యో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. ఆయా జరుగుచున్న పరిస్థితులను బట్టి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా మా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే తండ్రి. దేవా నీ మాట ద్వారా తండ్రి సమస్తము కలుగు చేసావయ్యా. ఈ లోకములున్న సృష్టి అంతటిని కూడా ప్రభువా నీ మాట ద్వారా నాయన కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నీ మాట సెలవిస్తే సమస్తము కూడా నీకు లోబడతాయి ప్రభువా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రకృతిని ప్రభువా నీ స్వాధీనములో ఉంచమని అడుగుచున్నాము దేవానికి స్తోత్రములు తండ్రి. నీ మాట సెలవిచ్చి ప్రభువా తండ్రి నాయన జరుగుచున్నటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభువా మీరు తప్పించండి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ఎంతోమంది ప్రజల దిక్కుతోచని స్థితిలో బ్రతుకుచున్నారు ప్రభువా. అనాథలుగా బ్రతుకుచున్నారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వారి గృహాలను విడిచిపెట్టి ప్రభువా తండ్రి రోడ్ల మీద ప్రభువా అనేక చోట్ల వారు నివసిస్తున్నారు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మా కష్టకాలమందు నీకు మొరపెట్టగా నువ్వు మాకు ఉత్తరమిచ్చే దేవుడివై ఉన్నావయ్యా. మా శ్రమలో మాకు తోడయుండి మమ్మల్ని నడిపించే దేవుడివై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. దేవా అటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. శతాధిపతి వేడుకున్నాడు ప్రభువా తన దాసుని కొరకు ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేనంత మాత్రము కూడా పాత్రుడును కాను. నీ మాట సెలవిస్తే చాలును నా దాసుడు బాగుపడతాడని నీ పాదముల చెంత అడిగినప్పుడు ప్రభువా ఇశ్రాయేలులోను ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని ప్రభువా నీ మాట సెలవిచ్చి నా ప్రభువా తన దాసుని స్వస్థపరిచినటువంటి గొప్ప దేవుడవు నీవే ప్రభువా. అది నీకు మాత్రమే సాధ్యము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయమున ప్రభువా నా దేశ క్షేమము కొరకు నేను ప్రార్థించుచుండగా ప్రభువా నీ గొప్ప కార్యాలు జరిగించి ప్రభువా మీరే సహాయం చేసి ఎవరే స్థితిలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ఆ స్థితిగతుల నుంచి మీరు తప్పించండి నాయన ప్రతి ఒక్కరి కష్టముల నుంచి తప్పించండి, కాపాడండి, విడిపించండి ప్రభువానికి స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ సహాయం దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి ప్రభువా నాయన మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన మరి ముఖ్యంగా ప్రభు విజయవాడ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి, పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన వరదల చేత ప్రభువా నాయన ఆ యొక్క ప్రాంతం అంతా కూడా నాయన ఎంతో కష్టంలో ఉన్నది ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభువా. జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదములు పట్టుకొని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. నీ మాట సెలవిస్తే చాలు ప్రభువా. ఒక్క మాట సెలవు ఇవ్వండి ప్రభువా నాయన. ఆ యొక్క జలాలను తగ్గించండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. సహాయం చేయండి పరిశుద్ధుడా పరమ తండ్రి. గొప్ప దేవుడా నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువానికి స్తోత్రములయ్యా. అయా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన విసుగక ప్రార్థించమంటున్నారయ్యా.
మాటి మాటికి ప్రార్థించమంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేతునని మాట్లాడుచున్న దేవుడు ప్రభువా. నాయన అవును ప్రభువా, నీ యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదయ్యా. ప్రతి ఒక్కరు కూడా నీ విశ్రాంతిని కలిగి చేసే దేవుడు ఉన్నావు ప్రభువా. ప్రతి ఒక్కరు నీ దగ్గరకు వచ్చి ప్రభువా, నీ మాట చొప్పున జీవించి ప్రభువా, నీవు కలిగి చేసే విశ్రాంతిని పొందుకునే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. అట్టి కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీవు గొప్ప దేవుడు అయ్యా. అడిగడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును తెలియచేస్తున్నటువంటి దేవుడు ప్రభువా. వాగ్దానము చేస్తున్న దేవుడు, గొప్ప దేవుడు తండ్రి, నమ్మదగిన దేవుడు ప్రభువా. ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ పరలోక జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభువా. జ్ఞానము గల వారు ఇతరులను రక్షించదనంటున్నారు ప్రభువా. అటువంటి నీ పరలోక జ్ఞానము చేత తండ్రి ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. మీరే సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. బలవంతుడా బలమిచ్చివాడా నీకే స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు ప్రభువా. నీ బలము చేత, నీ శక్తి చేత, నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. లోకములో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని తెలియచేసిన దేవుడు ప్రభువా. అవును తండ్రి, లోకములో కలిగే శ్రమలను బట్టి ప్రభువా నీ నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ధైర్యం కలిగి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభువా. నువ్వు లోకమును మరణమును సాతానును జయించినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నిన్ను కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అటువంటి అధికారాన్ని మీరు అనుగ్రహించినటువంటి దేవుడు ప్రభువా. దేవాని శక్తిని పొందుకుని నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా సమస్తము కూడా అనుగ్రహించే దేవుడు ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అటువంటి కృపను, అటువంటి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా మీరే నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చిదరంటున్నారు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని తండ్రి నీ వద్దకు వచ్చి ప్రభువా నిన్ను అడుగుచుండగా ప్రభువా నా ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రభువా నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదయ్యా. జీవము గల నీ మాట కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది తండ్రి. నీ మాట సెలవిచ్చి ప్రభువా నీలో నన్ను బ్రతికించి నన్ను నడిపించి ప్రభువా. దేవా నీ శక్తి చేత నింపబడి ప్రభువా నాయన నీ సన్నిధిలో భారము కలిగి తండ్రి ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థించే శక్తిని నాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించండి ప్రభువా. ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆసీనుడైన తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నేను చేసే స్తోత్రాలు కూడా మీరు ఆలకించండి ప్రభువా. నా యొక్క విజ్ఞాపన కూడా మీరు ఆలకించండి, అంగీకరించి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమని తెలియచేసినటువంటి గొప్ప దేవుడు ప్రభువా తండ్రి. అవును ప్రభువా, మా కొరకు మా బిడ్డల కొరకు నాయన మా దేశము కొరకు నిత్యము కూడా నీ పాదముల చెంత ఏడ్చే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. కన్నీరు కార్చి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి అయ్యా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన అంటున్నారు ప్రభువా. అటువంటి దీనత్వము కలిగి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించి దానికి ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ కృప ఎంతో అధికమైనది ప్రభువా. నీ యందు భయభక్తులు గల వారి ఎడల నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి యొక్క మేలును ప్రభువా పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మాలో ఎటువంటి అవిశ్వాసం లేకుండా ప్రభువా విశ్వాసము కలిగి నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నోవాహు తన యొక్క విశ్వాసమును బట్టి తండ్రి తన ఇంటి వారి రక్షణ కొరకు ప్రభువా ఏ విధముగా వాడని సిద్ధపరిచి ఉన్నాడో ప్రభువా ఆ విధముగా తండ్రి నాయన మా కుటుంబ రక్షణ కొరకు ప్రభువా మా
నాయన మేము కూడా ప్రభా నాయన ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ రక్షణ అనే వాడలోనికి ప్రవేశించలాగిన ప్రభా మేము కూడా ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితాలను సరి చేసుకుని ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నీ మార్గంలో నడిపించి కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రములయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇశ్రాయేలును కాపాడువాడు కునికడు నిద్రపోడని తెలియజేస్తున్నావు తండ్రి. నీవు నిరంతరము కూడా మమ్మల్ని కాపాడే దేవుడివై ఉన్నావయ్యా. కునుకక నిద్రపోకుండా నిత్యము కూడా తండ్రి మమ్మల్ని కాపాడి నడిపించే దేవుడివై ఉన్నావు ప్రభువానికి స్తోత్రములు. ప్రభువా ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. కోడి తన పిల్లలను ఏ విధముగా అయితే తన రెక్కల చాటున భద్రపరుచుకుని కాపాడుతుందో అదే విధముగా మమ్మల్ని కూడా ప్రభువా కాపాడే దేవుడివై ఉన్నావయ్యా. నిరంతరము కూడా మమ్మల్ని కాపాడే దేవుడివై ఉన్నావు ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ యొక్క సజీవమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను ప్రభువా. అంతం వరకు సహించిన వాడే ధన్యుడు అంటున్నారు ప్రభువా. అటువంటి సహనాన్ని మాకు దయచేయండి ప్రభువా. నాయన అంతం వరకు కూడా నీలో సహించుకుని ప్రభువా నీ రాక కొరకు ఎదురు చూచి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీవు సిద్ధపరిచినటువంటి రాజ్యంలోనికి తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రవేశించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. నా దేశంలో ఉన్న పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒకసారి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి ప్రభువా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేసి ప్రభువా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగుంచండి ప్రభువా. బాలింతలకు ఆరోగ్యము దయచేయమని అడుగుచున్నాను దేవా. బలపరచండి ప్రభువా. నీ శక్తి చేత నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. చిన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. బాల్యము నుండి నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను దయచేయండి ప్రభువా. బిడ్డల చదువుల్లో సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. రాకపోకలందు నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. బిడ్డల వాహనాల చుట్టూ మీరు ఉండండి ప్రభువా. దినదినము కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. బిడ్డలకు తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మీలేవనికైనా జ్ఞానము కొదువైతే అడగమన్నావు ఇస్తానన్నావు తండ్రి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ నీ యందే గుప్తములై ఉన్నవి ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి ప్రభువా వారి చదువుల్లో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. యవన బిడ్డలను కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మా యొక్క హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నావయ్యా. మా బిడ్డల క్షేమము కొరకు నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నావు తండ్రి. అట్టి కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. దేవా నాయన ఎటువంటి అపాయములో పడకుండా ఎటువంటి ప్రమాదములో పడకుండా ఉండాలంటే ప్రభువా నిత్యము కూడా ప్రభువా మా బిడ్డల కొరకు మేము ప్రార్థించాలి ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యవన బిడ్డలను బలపరచండి ప్రభువా. వారి చదువుల్లో సహాయం చేయండి ప్రభువా. దినదినము కూడా కాచి కాపాడండి ప్రభువా. రాకపోకలందు మీరు తోడై ఉండమని మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వారి చదువుల్లో సహాయం చేయండి ప్రభువా. నీ కృప నుంచి మనం అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ఏ దుష్టుడు కన్ను బిడ్డల మీద పడకుండగా ప్రభువా బిడ్డల చుట్టూ నీ కంచి వేసి తండ్రి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. రేయి మొదటి జామున లేచి మీ బిడ్డల క్షేమము కొరకు నాయన ప్రార్థించమంటున్నావయ్యా. నీళ్లు కుమ్మరించినట్లుగా మా హృదయాలన్నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నావు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా మా బిడ్డల క్షేమము కొరకు నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. ఏ దుష్టుడు కన్ను బిడ్డల మీద పడకుండగా బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి ప్రభువా. సహాయం ఇచ్చేయండి. బిడ్డల చదువుల్లో సహాయం ఇచ్చేయండి అయ్యా. నీ కృపను నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వారి చదువుల్లో సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. రాకపోకలందు దినదినము కూడా మీరే కాచి కాపాడండి తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రభువా.
అలాగే ప్రభు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. బిడ్డల చదువుల్లో సహాయం చేసిన తండ్రి, ఉద్యోగాల్లో కూడా మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా. బిడ్డలకు సహాయం చేయండి ప్రభు. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవా. వారు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను దయచేయండి ప్రభా. వారికి మంచి ఉద్యోగాలు రావటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రభా. అలాగే ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి ఉద్యోగాల్లో నా ప్రభా మీరే సహాయం చేసి దినదినము కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభా. వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకొని దేవా. రాకపోకలందు దినదినము కూడా నా ప్రభువా నైనా మీరే కాచి కాపాడండి. నీ సమయోచితమైన జ్ఞానము చేత నింపబడి ప్రభువా వారు చేసే ఉద్యోగాలలో నీ కృపను దయచేసి నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభువా. వారు ఎలా నడుచుకోవాలో, ఎలా పని చేయాలో ఆ విధముగా చేయటానికి తగిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డలకు మీరు ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. తగిన కాలమందు ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా నీవు సిద్ధపరిచిన దానిని అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరి వివాహాలలో మీరు సహాయం చేయండి ప్రభువా. కానా వివాహములో మీరుండి ప్రభువా ఏ విధముగా అయితే లోటును తీర్చారో, కొరతను తీర్చారో ప్రభువా ఆ విధముగా తండ్రి ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే ఉండి ప్రభువా ప్రతి ఒక్కరికి ఉన్న లోటును మీరే తీర్చి మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి నాయన. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. బిడ్డలకు మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవు ఇచ్చినటువంటి నాయన గర్భ ఫలాలను దీవించి ఆశీర్వదించి ఆరోగ్యంతో నింపండి ప్రభువా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఉంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. వారు తినే ఆహారంలో, త్రాగే నీరులో, వేసుకునే మందుల్లో నీ కృపను దయచేసి ప్రభువా సహాయం చేయండి, కాపాడండి, నీ కృప చూపండి ప్రభువా. వారి ప్రసవంలో కూడా మీరు సహాయం చేయండి ప్రభువా. ఆరోగ్యంతో నింపండి, తగిన బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభువా. మీరే తల్లిగా తండ్రిగా ఉండి ప్రభువా వారికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. అలాగే ఆపరేషన్ పడుచున్న బిడ్డలను కూడా కాచి కాపాడండి ప్రభువా. వారి ఆపరేషన్లో నీ సహాయం దయచేయండి ప్రభువా. నీ కృపను దయచేయండి ప్రభువా. నీ శక్తి చేత నింపండి, నీ బలము చేత నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా తోడయుండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. బిడ్డలకు సహాయం చేయండి ప్రభువా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు తండ్రి. నాయన మీరు అనుగ్రహిస్తేనే ప్రభువా వారు పొందుకోగలరు ప్రభువా. మీరే సహాయం చేసి ప్రభువా ఎవరైతే నిరాశలో నిస్పృహలో ఉన్నారో ప్రభువా, ఎవరైతే ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రభువా, ఎవరైతే సంతానం లేక బాధపడుచున్నారో తండ్రి ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కన్నీటిని తొడవండి ప్రభువా. వారికి మీరే సహాయం చేసి ప్రభువా వారి గర్భఫలాలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభువా. బిడ్డలకు మీరే సహాయం చేసి మంచి గర్భఫలాలను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అన్నాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, రాహేలుని జ్ఞాపకం చేసుకున్న దేవా, రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, శారాను జ్ఞాపకం చేసుకున్న దేవా. ఈ విధంగా ఎంతోమందిని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. అదే విధముగా నాయన ఎవరైతే సంతానం లేక బాధపడుచున్నారో ప్రభువా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. నీ సహాయము వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా భార్యాభర్తలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన సమాధానము లేక ఎవరైతే ఉన్నారో ప్రభువా, గొడవలతో విడిపోయి ఎవరైతే ఉన్నారో ప్రభువా అటువంటి వారిని మీరు దర్శించండి ప్రభువా. ఎవరిలో ఏ లోపం ఉన్నప్పటికీ కూడా మీరు సరిచేసి ప్రభువా వారికి మంచి మనసును దయచేసి, మారు మనసును దయచేసి ప్రభువా తండ్రి వారు కలిసి జీవించటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీకు సమస్తము సాధ్యమునైనా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా.
నాయనా బిడ్డల పట్ల నీ సహాయం దయచేయండి ప్రవ్వా. నీ కృపను దయచేసి ప్రవ్వా నాయనా వారి కుటుంబాలను కట్టండి ప్రవ్వా. నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రవ్వా. నీ యొక్క అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను జరిగించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రవ్వా. నీ గొప్ప కార్యం జరిగించండి ప్రవ్వా. నీకు వందనాలు తండ్రి. అలాగే బలహీనలు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. బలహీనలు బలపరచండి ప్రవ్వా. ఆరోగ్యంతో నింపండి తండ్రి. నీ బలాన్ని నీ శక్తిని నీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను దేవా. వారి బలహీన సమయంలో మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రవ్వానికి స్తోత్రములు ప్రవ్వా. అలాగే తండ్రి నాయన దూరదేశాన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. నాయన వారి కుటుంబాలను విడిచిపెట్టి ప్రవ్వా వారి కుటుంబ పోషణ కొరకు నా ప్రవ్వా నాయన దూరదేశం వెళ్ళి వారు పని చేయుచుండగా ప్రవ్వా మీరే సహాయం చేయండి అయ్యా. నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రవ్వా. వారు చేసే పనుల్లో మీరు తోడై ఉండండి. ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను ప్రవ్వా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. మీరు తోడై ఉండి నడిపించుకోండి ప్రవ్వా. నీ కృపను దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నాయన వారు ఒంటరిగా పని చేయుచుండగా ప్రవ్వా నీ కాపుదల నీ భద్రత దయచేసి తండ్రి వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను. ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రతి రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు పాపులకు రక్షకుడు, రోగులకు వైద్యుడు తండ్రి. నీ పరమ వైద్యం ప్రతి ఒక్కరికి చేసి ప్రవ్వా ప్రతి రోగి పైన నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నావు తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచి అడిగితే ప్రవ్వా నువ్వు సమస్తము కూడా అనుగ్రహించే దేవుడివై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. నాయన వారి షుగర్ వ్యాధుల నుంచి ప్రవ్వా, థైరాయిడ్ వ్యాధుల నుంచి ప్రవ్వా, బీపీల నుంచి ప్రవ్వా, ఈ విధంగా దీర్ఘకాల వ్యాధులు ఏమైతే ఉన్నాయో ప్రవ్వా వాటన్నిటి నుంచి కూడా విడిపించి కాపాడి నా ప్రవ్వా ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. సహాయం చేయండి ప్రవ్వా. చెప్పుకోలేని వ్యాధుల చేత బాధల చేత బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రవ్వా. క్యాన్సర్ వ్యాధి నుంచి ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని అడుగుచున్నాను దేవా. లివర్ వ్యాధి నుంచి ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రవ్వా. కిడ్నీ వ్యాధుల నుంచి ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. గుండె వ్యాధి నుంచి మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రవ్వా. ప్రతి ఒక్కరిపైన నీ కృపను అనుగ్రహించి ప్రవ్వా ప్రతి ఒక్కరిని కూడా మీరే తాకమని అడుగుచున్నానయ్యా. నీ ఒక్క మాట సెలవిస్తే ప్రవ్వా ప్రతి రోగము కూడా నాయన తొలగిపోద్ది ప్రవ్వా. నీ మాట సెలవిచ్చి ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రవ్వా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా. నాయన ప్రతి రోగి పైన నీ కృపను దయచేయండి అయ్యా. హాస్పిటల్లో ప్రవ్వా చెప్పుకోలేని వ్యాధుల చేత బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి. వారి అవసరతలన్నీ తీర్చండి. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. అలాగే తండ్రి పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు నశించిన దానిని వెదకి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రవ్వా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రవ్వా. అట్టి భారాన్ని మా యొక్క హృదయాలలో పుట్టించండి. మాలోని యొక్క అగ్నిని మండించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. ప్రతి ఒక్కరు కూడా నీ చెంతకు చేరి ప్రవ్వా నాయన నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను దయచేయండి అయ్యా. ప్రతి నాలుకని స్తుతించాలంటున్నారయ్యా. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలంటున్నారు ప్రవ్వా. అట్టి కృపను అట్టి ధన్యతను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి ప్రవ్వా. మీరే బాగు చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. ప్రతి ఒక్కరి పాపపు బంధకాల నుంచి ముట్టండి ప్రవ్వా. ప్రతి ఒక్కరి పాప బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రవ్వా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు. ఎవరే బంధకాల్లో ఉన్నారో ప్రవ్వా ఆ బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రవ్వా. నీ శక్తి కలిగిన నామములో నజరేయుడైన యేసు నామములో తండ్రి ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా. అలాగే వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వృద్ధులకు ఆరోగ్యము, బలాన్ని, శక్తిని దయచేయండి ప్రవ్వా. వారికి నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా.
వారి బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. వృద్ధులను గద్దించగా తండ్రిగా భావించమంటున్నా ప్రభా. అట్టి మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మీరే కృప చూపండి. వారికి పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. దిక్కులేని వారి పట్ల నీ సహాయం దయచేయండి ప్రభా. వారికి మీరు తోడై ఉండండి ప్రభా. వారి అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. వారి అవసరతలన్నీ మీరే తీర్చండి ప్రభా. నీవు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారా ప్రభా? సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. అనాథల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. తల్లిదండ్రులను పోగొట్టుకుని ప్రభువా, అనాథలుగా బ్రతుకుచున్న ప్రతి బిడ్డలపైన నీ కృపను దయచేయని ప్రభువా. నాయన సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నాయన వారి లోటును తీర్చండి ప్రభువా. మీరే తల్లిగా తండ్రిగా ఉండి ప్రభువా వారి లోటును మీరే తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తోడై ఉండండి ప్రభువా. మీరు మహిమ పొందండి ప్రభువా. బేదలైన మీరు ధన్యులు అంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా నాయనా బిడ్డలుగా మీరు అనుగ్రహించి మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. మీరు ఆదుకోండి, ఆదరించండి ప్రభువా. నీ కృపను నీ దయను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా, రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షించుకోండి ప్రభువా. నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నీ మార్గంలో నడిపించండి ప్రభువా. ఏ ఒక్కరు నశించిపోవటానికి ఇష్టం లేదు కదా ప్రభువా. నశించిన దానిని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు కదా ప్రభువా. అటువంటి వారిని మీరు దర్శించండి ప్రభువా. మీరు మాట్లాడండి ప్రభువా. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. లోబడనొల్లని పిల్లలకు శ్రమ అంటున్నారు ప్రభువా. అటువంటి శ్రమ నుంచి తండ్రి ప్రతి ఒక్కను కూడా తప్పించి ప్రభువా నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారు చేసే ప్రతి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా తండ్రి అనేక రీతిలుగా నీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను దేవా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుదరని తెలియజేస్తున్నారు ప్రభువా. అటువంటి నీ జ్ఞానమును నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. అనేక మందిని రక్షించుకునే జ్ఞానాన్ని నీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రభువా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. అనేక చోట్ల నీ బిడ్డలను ప్రభువా అనేక రీతిలుగా హింసిస్తున్నారయ్యా. శ్రమల పాలు చేస్తున్నారు ప్రభువా. అనేక మందిని మరణానికి అప్పగిస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి ప్రభువా ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి ప్రభువా. నీ సహాయం దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి నాయన పరిచర్య చేయుచున్న ప్రతి బిడ్డలను దీవించండి ప్రభువా. అనేక చోట్ల ప్రభువా నీ మందిరాలలో ప్రభువా పరిచర్య చేయుచున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. నీలో బలపరచమని, స్థిరపరచమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నైనా విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నాయన నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఎవరే స్థితిలో ఉన్నప్పటికీ కూడా తండ్రి నిన్ను విడవకుండా, ఎడబాయకుండా ప్రభువా నీ కృపలో ముందుకు సాగే ధన్యత తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ లోకయాత్రలో ప్రభువా నాయన మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుని నా ప్రభువా గురి యొద్దకే పరిగెట్టే కృపను మాకు దయచేయండి ప్రభువా. నిన్ను వెంబడించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. బలవంతుడా బలమిచ్చి వాడానికి స్తోత్రములయ్యా. శక్తిమంతుడా శక్తినిచ్చి వాడానికి స్తోత్రములు ప్రభువా. నీ బలము చేత, నీ శక్తి చేత తండ్రి, నీ యొక్క ఆత్మ చేత ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. హనోకు వలె తండ్రి నిన్ను స్తుతిస్తూ ప్రభువా నీ సన్నిధికి ఎక్కిపోయే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయను ప్రభువా. హనోకి ఏ విధముగా నిన్ను విడవకుండగా ప్రభువా
నీతో నడుచుచు ప్రవ్వా జీవించాడయ్యా. నీ సన్నిధికి ఎక్కిపోయాడు ప్రవ్వా. అటువంటి ధన్యతను ప్రవ్వా నైనా విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ప్రవ్వా నిత్యము కూడా నా ప్రవ్వా నీ సిలువనెత్తుకుని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా నీకు స్తోత్రములు ప్రవ్వా. నీ గొప్ప కార్యాలు చేసే తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వా. మీరే సహాయం చేయండి అయ్యా. సహాయం చేయండి. మా యొక్క విశ్వాసములో ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి ప్రవ్వా. దినదినము కూడా మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. అపోస్తలులు నిన్ను అడిగారు ప్రవ్వా, మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని నిన్ను వేడుకున్నారు ప్రవ్వా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రవ్వా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా. నాయన మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. ఈ లోకములో ఉన్న దానిని కాకుండా ప్రవ్వా మా యొక్క విశ్వాసాన్ని మాత్రమే మేము అభివృద్ధి పరచుకుని తండ్రి నీలో మాత్రమే మేము ముందుకు సాగే ధన్యత మాకు దయచేయండి ప్రవ్వా. అటువంటి విశ్వాసము చేత తండ్రి మమ్మల్ని నింపండి, మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. తండ్రి రాజుల కొరకు ప్రార్థించమన్నారయ్యా, అధికారుల కొరకు ప్రార్థించమన్నారయ్యా, ప్రధానుల కొరకు ప్రార్థించమన్నారు ప్రవ్వా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిపాలించే ప్రతి నాయకుల్లో మీరు ఉండండి ప్రవ్వా. ప్రతి అధికారుల్లో మీరు ఉండండి ప్రవ్వా. ప్రధానుల్లో మీరు ఉండండి ప్రవ్వా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రముల స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. వారు పరిపాలించే పరిపాలనలో మీరు ఉండండి ప్రవ్వా. వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. వారిలో ఉన్న కఠినమైన మనసును తొలగించి ప్రవ్వా నాయనా నీ ప్రేమ చేత నింపబడి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయనా పరిపాలించే జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రవ్వా. ప్రతి రాష్ట్రాన్ని ప్రతి దేశాన్ని పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి ప్రవ్వా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి అందించమని అడుగుచున్నాను ప్రవ్వా. నాయన వారిని రక్షించుకోండి, కాపాడండి, నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను ప్రవ్వా. నీకు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు దర్శించండి. ఒక్కసారి మీరు తాకండి ప్రవ్వా. మీరు ముట్టండి ప్రవ్వా. నేను విడుదల దయచేయండి ప్రవ్వా. ప్రతి బంధకాల నుంచి ప్రవ్వా విడుదల దయచేసి తండ్రి నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను ప్రవ్వా. నీ తట్టు తిరిగే నేత్రాలు దయచేయమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రవ్వా. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. ప్రతి బంధకాల నుంచి విడిపించండి, కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. నాయన త్రాగుడికి బానిసలై బ్రతుకుచున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రవ్వా. నాయన వారితో మీరు మాట్లాడండి ప్రవ్వా. వారి హృదయాలను తెరవండి ప్రవ్వా. వారి పాపపు బంధకాల నుంచి విడిపించండి నాయన. సహాయం చేసి ప్రవ్వా నాయన నీ వైపు చూసే నేత్రాల వారికి దయచేయండి ప్రవ్వా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన వ్యభిచారమనే పాపములో బ్రతుకుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారితో మీరు మాట్లాడండి ప్రవ్వా. వారి హృదయాలను తెరవండి ప్రవ్వా. ఇప్పుడైనా ప్రవ్వా నీ వైపు చూసి ప్రవ్వా నీ చెంతకు చేరి నాయన నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. నిన్ను అంగీకరించుకుని ప్రవ్వా నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి పాపపు బంధకాల నుంచి విడుదల దయచేసి ప్రభువా నాయన, ప్రతి అపవాది బంధకాల నుంచి విడుదల దయచేసి ప్రభువా నీ కృపలోనికి నడిపించుకొని తండ్రి నీకు స్తోత్రములయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా నాయన. వారిని దర్శించండి ప్రభువా. నీ వైపుకు తిప్పుకోండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఉన్మాదులతో మాట్లాడండి ప్రభువా. వారిలో ఉన్న ఉన్మాదాన్ని తొలగించండి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. వారిలో ఉన్నటువంటి అపవాదిని దూరపరిచిన ఆయన అపవాది క్రియలన్నీ లయపరచండి ప్రభువా. అపవాది బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన అత్యాచారాలు ప్రభువా జరుగుతున్నాయి ప్రభువా అనేక చోట్ల ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి తప్పించండి అయ్యా.
ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. పసిబిడ్డలతో సహా యవన బిడ్డలతో సహా ప్రభా ఎంతోమంది ప్రభా అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారయ్యా. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి ప్రవ్వా, మీరు కాపాడండి ప్రవ్వా. నువ్వు కాపాడే దేవుడు ప్రవ్వా. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నావు కదా ప్రవ్వా. తండ్రి, ఈ లోకములో ఉన్న సమస్తాన్ని కలిగ చేసిన దేవుడవు నీవే కదా ప్రవ్వా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి పరిస్థితుల నుంచి తప్పించండి ప్రవ్వా. నాయన ఎంతోమంది నాయన అత్యాచారాలకు గురైపోతున్నారు ప్రవ్వా. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి ప్రవ్వా. ఆ కుటుంబాలకు ఓదార్పునివ్వండి ప్రవ్వా. నాయన ఓదార్పునివ్వండి, ధైర్యపరచండి, బలపరచండి ప్రవ్వా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి ప్రవ్వా. నువ్వు చూచుచున్న దేవుడు ప్రవ్వా. నిరంతరము కూడా నా ప్రవ్వా చూచే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నాయన ఒక్కసారి నీ కను దృష్టి అంతా కూడా ఈ లోకమంతా సంచారం చేయుచున్నది ప్రవ్వా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. నాయన అటువంటి పరిస్థితుల నుంచి ప్రవ్వా ప్రతి ఒక్కరిని తప్పించండి నాయన. కాపాడండి ప్రవ్వా. నీ బిడ్డలందరినీ కాపాడండి ప్రవ్వా. సహాయం చేయండి అయ్యా. ఉన్మాదులను దూరపరచండి ప్రవ్వా. నాయన అత్యాచారాలకు పాల్పడుచున్న వారితో మీరు మాట్లాడండి ప్రవ్వా. వారిలో ఉన్నటువంటి నాయన క్రూరమైన మనసును నాయన తీసివేయండి ప్రవ్వా. నీకు స్తోత్రాలు ప్రవ్వా. తండ్రి, దుష్టులు పళ్ళు విరగొట్టువాడు నీవే అంటున్నా కదా ప్రవ్వా. అటువంటి వారిని నువ్వు ఎందుకు విడిచిపెడుతున్నావు ప్రవ్వా. తగిన రీతిగా మీరు బుద్ధి చెప్పండి ప్రవ్వా. నాయన బుద్ధి చెప్పండి ప్రవ్వా. మీరే సహాయం చేయండి ప్రవ్వా. అటువంటి దుష్టులకు దుర్మార్గులకు ప్రవ్వా తగిన రీతిగా మీరు బుద్ధి చెప్పమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రవ్వా. అలాగే ప్రవ్వా దుఃఖంలో ఉన్న కుటుంబాలను దర్శించండి ప్రవ్వా. వారితో మీరు మాట్లాడండి ప్రవ్వా. వారిని ధైర్యపరచండి, బలపరచండి. వారికి నీ ఓదార్పుని దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. నాయన నీవు తప్ప ఎవరు కూడా వారిని ఆదరించలేరు ప్రవ్వా, ఓదార్చలేరు ప్రవ్వా. మీరే ఓదార్చండి నాయన. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదరని తెలియజేస్తున్నావు ప్రవ్వా. అటువంటి ధన్యతను ప్రవ్వా బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. నా ప్రార్థన ఆలకించండి ప్రవ్వా. నాయన అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రవ్వా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెతకుచూ తిరుగుచుండగా ప్రవ్వా అపవాది బంధకాల నుంచి నాయన ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రవ్వా నాయన ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రవ్వా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు ప్రవ్వా. జీవము గల తండ్రి, నీకు స్తోత్రములు ప్రవ్వా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రవ్వా. అలాగే తండ్రి, ప్రయాణికుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. ఈ దినమున ప్రయాణించే ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రవ్వా. వారి చుట్టూ నీ కంచి వేయండి ప్రవ్వా. నీ యొక్క దహించి వేసి అగ్ని ఉంచండి ప్రవ్వా. నీ దేవదతలను కావలుగా ఉంచండి ప్రవ్వా. దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. ప్రతి ఒక్కరికి కూడా నాయన నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. ప్రయాణికులందరికీ తోడై ఉండమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. నాయన భయంకరమైన పరిస్థితుల్లో ప్రవ్వా ప్రయాణము చేయుచున్న ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. రోడ్ల ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి నాయన. కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. నీ సహాయం అనుగ్రహించండి నాయన. రైలు ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను ప్రవ్వా. విమాన ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి ప్రవ్వా. వారి చుట్టూ నీ కంచి వేసి తండ్రి నీ యొక్క దహించి వేసి అగ్ని నుంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. సహాయం చేయండి ప్రవ్వా. నాయన ఇశ్రాయేలు ప్రజలకు ప్రవ్వా నాయన పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ప్రవ్వా ఏ విధముగా వారి ప్రయాణం అంతట్లో కూడా మీరే కాచి కాపాడి నడిపించారు ప్రవ్వా. ఆ విధముగా నీ బిడ్డల ప్రయాణాలలో నీ కృపను దయచేయండి ప్రవ్వా. ప్రతి ఒక్కరికి కూడా నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి.
నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రవ్వా. నీ కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి వాహనం చుట్టూ మీరు ఉండండి ప్రవ్వా. ప్రతి ఒక్కరి వాహనం చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. దేవా, నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకొని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీ గొప్ప కార్యాలను జరిగించు ప్రవ్వా. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రములు ప్రవ్వా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి ప్రవ్వా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేయండి ప్రవ్వా. దుష్టిని దూరపరచండి ప్రవ్వా. అపవాదిని దూరపరచండి నాయనా. అపవాది క్రియలని లయపరచండి ప్రవ్వా. అపవాది బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రవ్వా. నీకు స్తోత్రాలయ్యా. నాయనా, మంచి ప్రయాణము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా. నాయనా సహాయం చేయండి ప్రవ్వా. రాకపోకలందు ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండండి. వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకొని దేవానికి స్తోత్రములు ప్రవ్వా. మార్గాలను సరళము చేయండి. మార్గాలను సిద్ధపరచండి ప్రవ్వా. అడ్డుగా ఆటంకాలుగా ఉన్నటువంటి ప్రతి మార్గాన్ని కూడా నాయన సరళం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రవ్వా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రవ్వా. నీకు వందనాలయ్యా. అలాగే ప్రవ్వా, అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి ప్రవ్వా. కాపాడండి ప్రవ్వా. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రవ్వా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రవ్వా. ప్రతి ఒక్కరిని కూడా ప్రవ్వా తప్పించండి నాయన. కాపాడండి ప్రవ్వా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు ప్రవ్వా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రవ్వా. నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రతి ప్రమాదాల నుంచి తప్పించండి, కాపాడండి ప్రవ్వా. నీకు వందనాలు ప్రవ్వా. జల ప్రమాదాల నుంచి తప్పించండి ప్రవ్వా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రవ్వా. ఎంతోమంది నాయన భయంకరమైన తుఫాన్లో ప్రవ్వా నాయన ఎంతోమంది జల ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు ప్రవ్వా. తండ్రి, అటువంటి పరిస్థితుల నుంచి నాయన నీ బిడ్డలందరినీ కూడా తప్పించండి ప్రవ్వా. కాపాడు తండ్రి. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. మరి ముఖ్యంగా తండ్రి, విజయవాడ పట్టణాన్ని దర్శించు ప్రవ్వా. ఆ పట్టణాన్ని దర్శించండి ప్రవ్వా. నాయనా, సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఆ జలాలను మీరు తగ్గించండి ప్రవ్వా. ఆ వరదలను తగ్గించు ప్రవ్వా. తుఫాన్లు తగ్గించండి ప్రవ్వా. అలాగే ఖమ్మము పట్టణాన్ని జ్ఞాపకం చేసుకో ప్రవ్వా. నాయన అక్కడ కూడా నాయన తుఫాన్లు ప్రవ్వా, వరదల ప్రవ్వా. నాయన మీరు తగ్గించండి, కాపాడండి, సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రవ్వా. ఎంతోమంది ప్రవ్వా నాయన వరదల్లో చిక్కుకుపోయి నాయన ఎంతోమంది మరణించి ప్రవ్వా. ఆ కుటుంబాలలో నెమ్మది లేక ప్రవ్వా దుఃఖములో ఉన్నారు ప్రవ్వా. అటువంటి వారిని మీరు దర్శించండి అయ్యా. మీరు దర్శించండి ప్రవ్వా. మీరు మాట్లాడండి ప్రవ్వా. మీరు సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అటువంటి పరిస్థితుల నుంచి నాయన ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రవ్వా. ఈ దినాన్ని ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా తోడై ఉండండి ప్రవ్వా. వారి రాకపోకలందు నీ సహాయం దయచేయండి ప్రవ్వా. నీకు స్తోత్రాలయ్యా. మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి ప్రవ్వా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రవ్వా. తండ్రి నాయనా, నీవైతే ప్రవ్వా ఈ ప్రజలను భూమి మీద చేసినందుకు ప్రవ్వా నువ్వు సంతాపపడ్డావు ప్రవ్వా. నాయన భయంకరమైన పాపములో జీవించినప్పుడు ప్రవ్వా నాయన ప్రజలను చేసినందుకు నువ్వు ఎంతగానో సంతాపపడ్డావు ప్రవ్వా. నాయన భూమి మీద నీతిమంతుడు ప్రవ్వా నోవాహు కుటుంబం తప్ప ప్రవ్వా అందరూ కూడా పాపంలోనే జీవించినప్పుడు ప్రవ్వా నోవాహు కుటుంబాన్ని తప్పించిన దేవుడు ప్రవ్వా. ఆ జల ప్రమాదాన్ని నుంచి తప్పించి కాపాడిన దేవుడు ప్రవ్వా. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ప్రవ్వా. సహాయం ఇచ్చేయండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండి ప్రవ్వా. ఏ హాని నీ బిడ్డలకు కలగకుండగా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రవ్వా. నీకు స్తోత్రాలయ్యా.
నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని కాపాడండి అయ్యా. నాయనా, నీ ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి ప్రభువా. సమస్తము కూడా నీకు లోబడుచున్నదయ్యా. నీ మాట సెలవిస్తే చాలని ప్రభువా. దయాలు కూడా పారిపోతాయి ప్రభువా. నీ మాట సెలవిచ్చి ప్రభువా. నాయనా, తుఫాన్లు తగ్గించండి నాయన, తగ్గించండి ప్రభువా. నాయనా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన, ప్రతి పట్టణాన్ని దర్శించు ప్రభువా. ప్రతి పట్టణాన్ని దర్శించండి, కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే నా ప్రభువా, నూతనముగా గృహాలు కట్టుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి గృహాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టు వారి ప్రయాస వ్యర్థమంటున్నారు ప్రభువా. వారి ప్రయాస వ్యర్థము కాకుండా చెయ్యండి నాయన. మీరే సహాయం చేయండి ప్రభువా. నీ కృప చూపండి నాయన. ప్రతి గృహాలలో మీరే ఉండి నడిపించుకొని తండ్రి సహాయం చేయండి. వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా తీర్చమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ప్రతి గృహాన్ని కూడా దీవించు ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే ప్రతి వ్యాపారాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నాయన, వారి వ్యాపారాల్లో మీరు ఉండండి, నడిపించండి ప్రభువా. వారు చేసే ప్రతి బిజినెస్ని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యము దేవ, నీ యొక్క అద్భుత కార్యము, నీ యొక్క ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్కరు చేసే బిజినెస్లో మీరుండి నాయన మీరే దీవించి ఆశీర్వదించి నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవా. నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే నా ప్రభువా, చేతి పనులు చేసుకుంటున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి పనిలో తోడై ఉండండి ప్రభువా. ఆరోగ్యంతో నింపండి ప్రభువా. నీ బలాన్ని, నీ శక్తిని దయచేయమని అడుగుచున్నాను దేవా. నాయన, ప్రతి పనిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా. నిన్ను బతుములాడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే నా ప్రభువా, వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే దీవించి ఆశీర్వదించండి. వారికి తగిన ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి ప్రభువా. వారి వ్యవసాయాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచండి ప్రభువా. ప్రతి ఒక్కరినైనా తినటానికి ఆహారమైనటువంటి వ్యవసాయాన్ని ప్రభువా నాయన చేయుచున్న ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండండి ప్రభువా. నీ కాపుదల్ని, భద్రత దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి. మా దేశ రక్షణ కొరకు ప్రభువా నాయన, మా దేశాన్ని కాపలా కాయిచుండగా ప్రభువా వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. నీ కాపుదల్ని, భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. వారికి తగిన బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, ఓర్పునివ్వండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. నీకే స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వారు చేసే పనిని దీవించి ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల్ని, భద్రత దయచేసి ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయనా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే నా బంధువులు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను ప్రభువా. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. అలాగే ప్రభువా, ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా మీరు తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి, వారి సమస్యల నుంచి తప్పించండి, కాపాడండి ప్రభువా.
నీ శక్తి కలిగిన నామములో నజరేయుడైన యేసు నామములో ప్రవ్వ ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ. నా ప్రార్థన ఆలకించండి ప్రవ్వ. సహాయం చేయండి ప్రవ్వ. అలాగే రక్త సంబంధుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రవ్వ. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వ. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రవ్వ. ఆరోగ్యాలతో నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. అలాగే తండ్రి నాయన నా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. అభివృద్ధి పరచండి ప్రభువ. సహాయం చేయండి. నాకు నా యొక్క గృహంలో మీరే ఉండి నడిపించుకొని ప్రభువ. నన్ను బలపరచండి, స్థిరపరచండి ప్రభువ. ఏడంతల ఆత్మశక్తి చేత నన్ను నింపండి, నన్ను నడిపించండి ప్రభువ. నేను ఎప్పుడు బలహీనురాలను అప్పుడు నన్ను బలవంతురాలుగా చేసి ప్రభువ నీలో బలము పొందుకుని ప్రభువ నీ సన్నిధిలో ప్రభువ నీలో ముందుకు సాగే ధన్యత దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. నేను చేసే ప్రతి పరిచర్యను దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకో ప్రభువా. నీ పనిముట్టుగా నీ బోరగా వాడుకోండి ప్రభువా. నీలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి నన్ను నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నాయన ఇంకెంతమంది అయితే ఉన్నారు ప్రభువా, వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. అందరి పట్ల నీ కృపను దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినాన నేను చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా చేయండి ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మీరే కృప చూపమని అడుగుచున్నాను దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. సహాయం చేయండి, ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభువా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి నాయన, ప్రతి ఒక్కరి బంధకాల నుంచి ప్రభువా మీరే విడిపించండి, తప్పించండి, కాపాడండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మా స్తుతులు స్తోత్రాలపై ఆసీనుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. జీవము గల తండ్రి, జీవాధిపతి నీకే స్తోత్రములు ప్రభువా. నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. ప్రతి విషయంలో కూడా నీ సహాయం మాకు దయచేసి ప్రభువా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించు ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా. నువ్వు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. అటువంటి నిన్ను కలిగిన వారు ధన్యులు అంటున్నారు ప్రభువా. అటువంటి ధన్యతను నా తండ్రి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి నీకే స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి నా ప్రార్థన ఆలకించండి అయ్యా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి వందనాలయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు ప్రభువా. జీవము గల తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు ప్రభువా. పరమ తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. మా స్తుతులు స్తోత్రాలపై ఆసీనుడైన దేవానికి స్తోత్రములు ప్రభువా. ఆది అంతమై ఉన్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. గొప్ప దేవుడా నీకే వందనాలయ్యా. జీవము గల తండ్రి నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండండి ప్రభువా. ప్రతి ఒక్కరికి నీ కాపుదలని భద్రత దయచేయండి ప్రభువా. నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నానయ్యా. కష్టాల్లో ఉన్నవారి కష్టాల నుంచి తొలగించండి ప్రభువా. బాధల్లో ఉన్నవారి బాధల నుంచి విడుదల దయచేయండి. దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పుని దయచేయండి ప్రభువా.
ప్రతి బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎవరు ఏ బంధకాల నుంచి ఉన్నారో ఆ బంధకాల నుంచి మీరు విడిపించండి, కాపాడండి ప్రభా. మీరే తప్పించమని అడుగుచున్నాను దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలు ప్రభా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి, ప్రతి ఒక్కరికి తోడై ఉండమని అడుగుచున్నామయ్యా దేవా. దుర్దినాల్లో మేము ఉన్నాం తండ్రి, భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. చివరి దినాల్లో మేము బ్రతుకుచున్నాం తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము ఉన్నాం ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతుములాడుచున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు నాయనా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నీ సహాయం మాకు ఎల్లవేళలా దయచేయండి ప్రభువా. నీ దయ లేకుండా, నీ కనికరం లేకుండా ఒక క్షణం కూడా మేము బ్రతకలేం తండ్రి. నీ దయ, నీ కనికరం తండ్రి ఎల్లవేళలా మా పైన అనుగ్రహించండి ప్రభువా. మా పైన అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు ప్రభువా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి ఉదయకాల శ్రమను నా ప్రార్థన ఆలకించు ప్రభువా. నా ప్రార్థనకి ప్రతిఫలం దయచే ప్రభువా. ప్రార్థన ఆలకించి వాడా, ఒక్కసారి నా ప్రార్థన కూడా మీరు ఆలకించండి, అంగీకరించమని నీ సహాయం దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. దేవా, నా ప్రార్థన ఆలకించండి నాయన, అంగీకరించండి నాయన. మీరే కాచి కాపాడండి, మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి మీరు విడిపించండి, కాపాడండి ప్రభువా. మనుషుడి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ నీ నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి నాయన, అంగీకరించమని నీ సహాయం దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతిమాలుకుంటున్నాను ప్రభువా. తండ్రి నా ప్రార్థన ఆలకించు ప్రభువా, అంగీకరించమని సహాయం దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. మా చుట్టూ కూడా నీ కంచి వేసి నీ యొక్క దేవతలను కావలుగా ఉంచి నా ప్రభువా దుష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యాలను జరిగించండి అయ్యా. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించి దేవా, అంగీకరించండి ప్రభువా. ఈ ప్రార్థన తండ్రి అనేక మంది జీవితాలలో తండ్రి ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా, మీరే కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి నాయన, నీ కనికరం చూపండి ప్రభువా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నీ గొప్ప కార్యం జరిగించండి ప్రభువా. నీ యొక్క అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి ప్రతి ఒక్కరి పట్ల ప్రభువా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను నా ప్రభువా. తండ్రి నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరాలు నీ వద్దకు వచ్చేదారు అంటున్నారు ప్రభువా. నా తండ్రి నాయన, బిడ్డల ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన నీ కాపుదల్ని భద్రత దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నాయన. మీరే సహాయం చేయండి. వారు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రభువా. ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు,
స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించిన ఆయన అంగీకరించండి నా ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యం జరిగించి ప్రభువా. నీ యొక్క అద్భుత కార్యం దేవా, నీ యొక్క ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి నాయన. సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా దేవా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పైన నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నీ కృపను అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీ దయా, నీ కనికరం తండ్రి ప్రతి ఒక్కరి పైన మీరు అనుగ్రహించండి ప్రభువా. సహాయం చేయండి తండ్రి. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభువా. నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. నీకు లెక్కింపలేని స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి నాయన. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. జీవము గల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు నాయన. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు నా ప్రభువా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి. దినమంతా కాచి కాపాడండి. ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీరే కృప చూపండి నాయన. అపవాదిని దూరపరచండి నాయన. అపవాది క్రియలను లయపరచండి నాయన. అపవాది బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేసి కాచి కాపాడండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించు ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నాయన మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి ప్రభువా. భారము కలిగి తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నా ప్రభువా. అటువంటి మృతమైన జీవితాన్ని ప్రభువా మా నుంచి తొలగించండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకొని తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీ కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నడిపించుకొని తండ్రి నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండమని అడుగుచున్నాను దేవా. దేవా మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభువా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభువా. నాయన దేశంలో ప్రభువా నెమ్మది దయచేయండి, శాంతి సమాధానం దయచే ప్రభువా. నీ శాంతిని అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభువా. ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అట్టి కృపలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభువా. ఆ విధముగా జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి నడిపించుకొని ప్రభువా. నీ ఘనమైన కార్యాలు తండ్రి, నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవా ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభువా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి. దినమంతా మాకు తోడుగా నీడగా ఉండి నడిపించుకొని ప్రభువా. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించమని మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభువా. అనేక మంది భారము కలిగిన ఆయన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే కృపను మీరు అనుగ్రహించండి. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా దినదినము కూడా నాకు దయచేయండి అయ్యా. దినదినము కూడా నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి. నీ కృపను, నీ దయను అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్కరి జీవితాలలో మీరుండి నడిపించుకోండి ప్రభువా. ఈ దినమున చేసే ప్రతి ఒక్కరి పనిలో మీరు తోడై ఉండండి ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. నీ కృపను అనుగ్రహించండి అయ్యా. నీ దయను అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి ప్రభువా.
ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభువా. నాయన నీ పరలోక దీవుల్లో ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. దేవా నీ కాపుదలని గ్రహించండి ప్రభువా. నాయన తుఫాన్లు మీరు ఆపండి ప్రభువా. నెమ్మలపరచండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నాయన బాధితులందరినీ కూడా కాపాడండి ప్రభువా. దిక్కు తోచని స్థితిలో ప్రభువా రోడ్ల మీద పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరికీ కూడా మీరు సహాయం చేయండి ప్రభువా. అందరి పట్లని ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి అవసరతలు నీ నామంలో తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దినమంతా కూడా కాచి కాపాడమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున నీరాక్త ప్రభావమున నారాత హృదయంబును నీరాక్త ప్రభావమున నారాత హృదయంబును పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ఆజాగరూకుడనైతే నిజాశ్రయము విడచి ఆజాగరూకుడనైతే నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండునట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.